నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30,664 మంది పెన్షన్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 13,49,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్ నగదును పెంచిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. నెల్లూరు రూరల్ నియోజకవర్గ పరిధిలోని మాదరాజుగూడూరు గ్రామంలో నేడు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఇన్లాండ్ వాటర్ వేస్ అథారిటీ చైర్మన్ జెడ్ శివప్రసాద్, టీడీపీ నాయకులు కోటంరెడ్డి గిరిధర్రెడ్డి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కోటంరెడ్డి గిరిధర్రెడ్డి మాట్లాడుతూ, కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ప్రతి నెల నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో 30,664 మంది పెన్షన్లకు ఎన్టీఆర్ భరోసా పెన్షన్ పథకం ద్వారా 13,49,00,000 రూపాయలు పంపిణీ చేస్తున్నామని తెలిపారు. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పిన మాటకు కట్టుబడి ఉండే నాయకుడని, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ పెన్షన్ నగదును పెంచిన ఘనత ఆయనదేనని పేర్కొన్నారు. మనందరం చూస్తున్నాం, ప్రతి నెల 1వ తారీఖు ఏదన్నా సెలవు దినాలు వచ్చాయంటే ఇంకా ముందరనే చెప్పిన మాటకు కట్టుబడి పెద్దలు మన ముఖ్యమంత్రి వర్యులు ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా అమలు చేస్తున్నారు. ఇక్కడ మనం పెన్షన్లు పంపిణీ చేసేటప్పుడు వారితో మాట్లాడుతుంటే ఈ పెన్షన్ల వల్ల వారి జీవనశైలి, వారి ఆరోగ్యం, ఇతర అవసరాలు తీర్చుకుంటూ చాలా సంతోషంగా ఉన్నట్టుగా వారు చెప్పటం, గిరిజ సోదరులు గిరి గారు మాట్లాడుతుంటే వాళ్ళందరూ కూడా చంద్రబాబు నాయుడు గారికి తమ కృతజ్ఞతలు తెలియజేయడం, ఎమ్మెల్యే గారికి కూడా వారు సానుభూతిగా మనస్ఫూర్తిగా మాట్లాడడం చాలా సంతోషం కలిగించింది. ఇక అభివృద్ధి విషయానికి వస్తే, ముఖ్యంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో నేను జనరల్గా నగరంలో తిరిగేటప్పుడు చూస్తుంటాం, ఎటు చూసినా కూడా ఏదో ఒక పని, ఒక జాతరలాగా పనులు జరుగుతూ ఉన్నాయి. రోడ్లు కావచ్చు, పార్కులు కావచ్చు, లైట్లు కావచ్చు, పారిశుద్ధ్యం పనులు కావచ్చు. ఇది కేవలం నగరాలకే పరిమితం కాకుండా మాదరాజుగూడూరు లాంటి గ్రామాలకు కూడా ఈరోజు ఈ యొక్క మౌలిక వస్తువుల కల్పనలో చాలా ముందుండి చాలా సంతోషపడ్డాను. ఇది కేవలం సిటీకి లిమిట్సే కాదు, చిన్న చిన్న గ్రామాలకు కూడా ఈరోజు దారి పొడుగునా వస్తూ అంటే 1.5 కిలోమీటరు పైన సిమెంట్ రోడ్డు నిర్మాణం అనేది చిన్న విషయం కాదు. ఇప్పుడు ఉండేటటువంటి నిధుల కొరతలో ఉండే పరిస్థితుల్లో ఒక గ్రామంలో ఇంత పెద్ద సిమెంట్ రోడ్డు చక్కగా రావటం, నేను చాలా ఏళ్ళ క్రితం ఉన్నానని చెప్తున్నాడు, చాలా ఏళ్ళని చూశాను. ఈరోజు చాలా క్లారిటీ కనిపిస్తుంది ఇక్కడ అభివృద్ధి. ముఖ్యంగా 24 గంటలు 3 ఫేజ్ కరెంట్ అనేది అది కూడా చాలా గొప్ప విషయం. నెల్లూరు జిల్లాలో ఫస్ట్ చాలా గ్రాండ్ స్కేల్లో రూరల్ నియోజకవర్గంలో జరిగింది. ఇక్కడ ఉండేటువంటి రైతులు కావచ్చు, ఫిషర్ ఈ పాండ్స్కి సంబంధించి కావచ్చు, పరిశ్రమలకు కానీ చాలా ఉపయోగకరం. అంతేకాకుండా ఆరోగ్యం పట్ల ఒక హాస్పిటల్ రావడమే కష్టమైతే 2 హాస్పిటల్స్, ఆయుష్ హాస్పిటల్ ఒకటి, ప్రైమరీ హెల్త్ సెంటర్, ఇవి కూడా మాటలు కాదు. ఇదంతా కూడా వీరి అభివృద్ధి పట్ల, సంక్షేమం పట్ల, నియోజకవర్గంలో వారిని కాపాడుతున్నటువంటి ప్రజల పట్ల చిన్న కార్యక్రమం, ఒక పండుగ వాతావరణంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో, అదేవిధంగా నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో పండుగ వాతావరణంలో ప్రతి నెల 1వ తారీఖు కూడా మనందరం కూడా జరుపుకుంటాం. ఈరోజు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలోని మాదరాజుగూడూరు గ్రామంలో ఈ ఎన్టీఆర్ భరోసా పింఛన్కి ముఖ్య అతిథిగా విచ్చేసిన కార్పొరేషన్ చైర్మన్ జెడ్ శివప్రసాద్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, అదేవిధంగా ఎన్టీఆర్ భరోసా పింఛన్ ఏదైతే మాట ఇచ్చారో ఆ మాట ప్రకారం 4,000 రూపాయలు ప్రతి నెల కూడా 1వ తారీఖున అందిస్తుంది. నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి ప్రత్యేకంగా దాదాపు 30,664 మందికి, అటు 26 డివిజన్లో కానీ 18 గ్రామాల్లో కలిపి 30,664 మందికి ఎన్టీఆర్ భరోసా దాదాపు 13,49,00,000 రూపాయలు ఈరోజు ఒక్క నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో
ఎన్టీఆర్ భరోసా పింఛను ఇవ్వడం జరుగుతూ ఉంది. ఈ కూటమి ప్రభుత్వంలో గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు, యువనేత నారా లోకేష్ గారు ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ ప్రభుత్వంలో ఒక పక్కన అభివృద్ధి, రెండో పక్కన సంక్షేమం, రెండూ కూడా రెండు కళ్ళలాగా నిరంతరం కూడా అటు ఆంధ్రప్రదేశ్లో ఇటు నెల్లూరు రూరల్ నియోజకవర్గంలో కూడా జరుగుతుంది. అదే కాకుండా ఏప్రిల్ అందరూ కూడా పనిచేస్తున్నారని తెలియజేస్తూ, అదేవిధంగా చేనేత కుటుంబానికి సంబంధించి మా కూటమి ప్రభుత్వం లక్ష్యం ఒకటే, గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి లక్ష్యం ఒకటే, చేనేత కుటుంబాలకు గౌరవమైన ఆర్థిక భరోసాతో కూడిన జీవనం సాగించడం, దానికోసం ఎన్ని కోట్లైనా వెచ్చించడం జరుగుతుందని తెలియజేయడం కూడా జరిగింది. అదేవిధంగా ఇంకా అభివృద్ధి పరంగా వస్తే నెల్లూరు రూరల్ నియోజకవర్గానికి సంబంధించి గౌరవ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారి ఆశీస్సులతో జిల్లా మంత్రివర్యులు పొంగూరు నారాయణ గారు, ఆనం రామనారాయణ గారు, పార్లమెంట్ సభ్యులు వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు, గౌరవ శాసన మండలి సభ్యులు, జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు సీతా రవిచంద్ర గారి సహాయ సహకారాలతో కొన్ని వందల కోట్ల రూపాయలతో రోడ్లు కానీ, ట్రైన్లు కానీ, డ్రింకింగ్ వాటర్కి సంబంధించి కానీ, కరెంటు పనులు కానీ ఎన్నో కోట్ల రూపాయలు జరుగుతున్నాయి. ప్రత్యేకంగా మాదరాజు గూడూరుకి సంబంధించి